1 2 22 100 బ్రో ఇక్కడ షెడ్ మనోహర్ అంటే ఎవరు? షెడ్ మనోహర్ ఎవడో తెలీదా? షెడ్ మనోహర్ ఎవడో తెలియకపోతే షెడ్ వెళ్ళిపోతావు. ఓహో నువ్వేనా బ్రో? మా ఫ్రెండ్ గడికి 6 months లో 6 pack 8 months లో 8 pack కావాలి. దానికి నీ దగ్గర ఏమైనా షెడ్ ప్రోగ్రామ్ ఉందా? షెడ్ కి వెళ్ళకుండా జ్యూసులు తాకంట బాడీ పెంచాలంటే నా దగ్గర మంచి ప్రోగ్రామ్ ఉంది, చెప్పమంటావా? చెప్పు భయ్యా, కానీ నాకు కాదు, ఈయనకి వీళ్ళకి ఆయనకి అని లేదు. షెడ్ ప్రోగ్రామ్ లో ఎవడైనా జాయిన్ అయితే వాడి బాడీని షెడ్ కు పంపించేస్తా. అవును భయ్యా, ఇంతకీ నువ్వు ప్రభాస్ ఫ్యాన్ వేనా? అలా ఏం లేదు బ్రో, సినిమా బాగుంటే ఎవరి సినిమా అయినా చూస్తా. దాన్ని ఏమన్నాను భయ్యా, కానీ ప్రభాస్ ది కనుక ఏమైనా అంటే రాడ్ తిగిపోద్ది. ఇప్పుడు ప్రభాస్ గారిని ఎవరేమన్నారు భయ్యా? మా ప్రభాస్ దాన్ని ట్రోల్ చేసే నిబ్బన్న కొడుకులు అందరికీ చెప్తున్నా, సలార్ సినిమా చూడకపోతే వెళ్ళి చూడండి, మీకు గట్టిగా రాడ్ దిగిపోద్ది. బ్రో అవన్నీ సర్లే బ్రో, ఇప్పుడు అవుట్ ఆఫ్ నోవేర్ ప్రభాస్ గారిని ఎందుకు బ్రో తీసుకొస్తున్నావు? మర్చిపోవాలా? ఆయనకి బాడీ తెప్పించాలన్న విషయం మర్చిపో. సరే భయ్యా, నిన్ను నమ్మి మా మహిదర్ అన్నని నీ చేతిలో పెడుతున్నా. ఈయనకి 6 pack తెప్పించి ఒక జీవితం ప్రసాదించు. రే షెడ్డో ఎక్కడున్నారా? రే చెప్పు భయ్యా, మా ప్రభాస్ అని కొంతమంది నిబ్బాగాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అలా ఎవరైనా ట్రోల్ చేస్తే చంపేస్తా. నీ అబ్బా కొంచెం ఆపుతావా? ప్రతి విషయంలోకి మధ్యలో ప్రభాస్ అని తీసుకొస్తావు. ఇంకో మాట మాట్లాడావు అనుకో, నీ మొహం మీదకి 5 kg డంబెల్ ని గిరాట్ మింగుతా. ఏమైంది భయ్యా? ఏమైందేంట్రా? ఏమైంది? మిల్క్ బాయ్ లో ఉన్న మా మహిదర్ అని మిల్క్ ఇచ్చే గేదెలా మార్చావు. 6 pack తెప్పిస్తా అని ఫ్యామిలీ ప్యాక్ తెప్పించావు. లోఫర్ నాయాలా. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం యూట్యూబ్ కి అండ్ అందులో వీడియోస్ చేయడానికి అన్ఫిట్ అయిన రివర్స్ ఫిట్ మనోహర్ గారి గురించి మాట్లాడుకోబోతున్నా. వీడి ఛానల్ పేరులో ఏమో ఫిట్ ఉంటుంది, వీడి ఛానల్ ఓపెన్ చేస్తే వీడు ఎరిగిన షిట్ ఉంటుంది. వీడి పేరుకే చేసేది జిమ్ కంటెంట్, కానీ వాడి వీడియోస్ ఓపెన్ చేస్తే మనకి అక్కడ పెద్ద రిమ్ జిమ్ కంటెంట్ కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇలా కార్నర్ వీడియోస్ చూస్తూ వెయిట్ లాస్, కిందనే వీడితో ఒక అట్టిపండు నలిపేసే పిక్, పోనీ ఇలా thumbnail పెడితే పెట్టాడు. వీడియోలో ఈ పెద్ద మంచి యూత్ అందరికి ఏం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడబ్బా అని చెప్పి ఓపెన్ చేస్తే ఆ వీడియోలో ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే వెయిట్ లాస్ అవ్వడం కోసం ఇష్టం ఉన్నా లేకపోయినా, టైం ఉన్నా లేకపోయినా డైలీ నేను చూడాలి, డైలీ మాస్టర్బేట్ చేసుకోవాలి మైండ్ లో పెట్టుకుంటున్నారు. ఎందుకు? వెయిట్ లాస్ అవ్వడం. మనిషి అనేవాడు ఎవడైనా వెయిట్ లాస్ అవడానికి కొట్టేసుకుంటాడా? మేబీ అలా నువ్వు చేస్తావేమో. నువ్వు ఈ వీడియోతో జనాల్ని ఎడ్యుకేట్ చేస్తున్నట్టు లేదు భయ్యా. మాస్టర్బేషన్ చేసుకుని వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పి అందరికి లేనిపోయిన ఐడియాలు ఇస్తున్నట్టుంది. ఇక్కడ బేసిక్ గా ఈ పోరంబోక్ గడి ప్లాన్ ఏంటంటే భయ్యా, thumbnail లో కాన్ స్టార్స్ అందరినీ కలిపి పెట్టి కక్కుర్తిగాలందరినీ అట్రాక్ట్ చేసి దాని ద్వారా వచ్చిన క్లిక్స్ తో రీచ్ పెంగాలి. మాస్టర్బేషన్ చేస్తూ డైలీ కాన్ వీడియోస్ చూస్తూ వెయిట్ లాస్ అవ్వాలి అని ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మీకు బానే ఉంటుంది, వెయిట్ లాస్ అయిపోతుంది. ఇప్పటిదాకా నాకు తెలిసి ఎవరికి ఏం ఐడియా లేదు భయ్యా, కానీ ఇప్పుడు నువ్వు చెప్పావుగా, ఇంకా ప్రతోడు మొదలెడతాడు ఉద్యమాన్ని. మెంటల్ గా ఫిట్ గా లేని షెడ్ మనోహర్ గారి ఛానల్లో ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటంటే సిచ్యువేషన్ కి, టైం కి, వీడి ఛానల్ కాంటెంట్ కి సంబంధం లేకుండా పిచ్చెక్కి నోట్ల ప్రభాస్ మీద పడి వీడియోలు చేస్తాడు. ఈ ఫిట్నెస్ మీద ప్యాషన్ లేని ప్యాషన్ ఫ్రూట్ గాడు ప్రభాస్ మీద వీడియోలు చేయడమే కాదు, ప్రభాస్ ఫ్యాన్స్ అందరినీ ట్రిగర్ చేసేలాగా thumbnails కూడా పెడతాడు. అవేంటో చూపిస్తే చూడండి. ప్రభాస్ నిబ్బా లుక్స్, డైనోసార్ వెయిట్ లాస్ సర్జరీ, ముసలోడి లుక్స్, సలార్ విఎఫ్ఎక్స్ బాడీ, హేటర్స్ ఇప్పుడు రండిరా. బ్రో నువ్వు అంత స్ట్రాంగ్ గా రండి అని అంటే ఎందుకు రారు? తప్పకుండా వస్తారు. వాళ్ళు వస్తారు, వీడియోకి నువ్వు పెట్టిన రిలేషన్ లేని thumbnail చూస్తారు, లాస్ట్ కి నీ కామెంట్ సెక్షన్ లో అమ్మనా బూతులు తిడతారు. తిట్టి ఊరుకుంటారా? లేదు, నీ నోట్లో 10 మంది మొక్క పెట్టిపోతారు. ఎందుకంటే నువ్వు వీడియోలో చెప్పింది ఒకటి, thumbnail లో పెట్టింది ఇంకోటి కాబట్టి. అన్నట్టు భయ్యా నువ్వు ఒకటి గమనించావా? ఇందాక నువ్వు చూపించిన thumbnail లో 2 రండీలు ఉన్నాయి. ఒకటి ఇది, ఇంకోటి అది. అలా ఉంచితే ఈ నిబిడిగాడు రోజు యూట్యూబ్ లో చేసే ముచ్చటగా 3 నెబ్బా పనులు ఏంటో చెప్తాను వినండి. ఫస్ట్ ఏంటంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరినీ రెచ్చగొట్టేలాగా ప్రభాస్ మీద ఒక నెగిటివ్ thumbnail చేస్తాడు. సెకండ్, ఆ thumbnail చూసి కొంతమంది ట్విట్టర్ నెబ్బగాళ్ళు వీడు ప్రభాస్ గారిని ఏమైనా తిట్టుంటాడా అని చెప్పి ఆ thumbnail మీద క్లిక్ చేసి ఆ వీడియోని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేశాక ప్రభాస్ గారి గురించి వీడు పెట్టిన thumbnail కి ఆపోజిట్ గా 8 నిమిషాల భజన ఉంటుంది. నువ్వు భజన చేయడంలో తప్పనట్లేదు, కానీ thumbnail లో కూడా పాజిటివ్ గా పెట్టొచ్చు కదా భయ్యా, నెగిటివ్ గా ఎందుకు పెడుతున్నావు? క్లిక్ బయట. లాస్ట్ అండ్ ఫైనల్ 3, వీడియో మొత్తం ప్రభాస్ గారికి భజన చేసి వీడియో లాస్ట్ కి ప్రభాస్ గారి పేరు అడ్డు పెట్టుకుని అందరినీ లైక్ చేయమని అడుక్కుంటాడు. ప్రభాస్ గారి ట్రూ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒకసారి గట్టి లైక్ చేయండి, చూద్దాం అసలు ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు. ఎంతో కొంత తీస్తే పెట్టు. రే ఎవడన్నా వాడి కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయమని అడుగుతాడ్రా, కానీ నువ్వేంట్రా బాబు పెద్ద ఎర్రిపూగాడ్లాగా ప్రభాస్ పేరు చెప్పుకుని ఈ బెగ్గింగ్ చేస్తున్నావు ఎందుకు? మొన్న మహేష్ గారు వీడియో చేసినప్పుడు గట్టి కొట్టారు. మహేష్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారా, ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారా? ఒకసారి చూద్దాం, లైక్లు కొట్టండి. రే ఏంట్రా తెలివితేటలు అనుకుంటున్నావా ఏంటి? మహేష్ బాబు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారా, ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారా అని చెప్పి ఫ్యాన్ వార్ స్టార్ట్ చేసి లైక్లు అడుక్కుంటున్నావు ఏంట్రా పువ్వా? రావణ్ ఫర్ యూ గాడే యూట్యూబ్ కు పట్టిన పెద్ద ఫంగస్ అనుకుంటే ఆ ఫంగస్ గాడిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇలాంటి బోగస్ పనులు చేస్తూ బోగస్ గాడిలా మాట్లాడుతున్నావు. దింపాడు మా ప్రభాస్ మీద ఏడ్చిన నా కొడుకులందరికి రాడ్ దింపాడు. ఎక్స్ప్రెషన్ ఏంట్రా బాబు? హేటర్స్ కి రాడ్ దింపుతున్నట్టు లేదు, డైరెక్ట్ గా నీ కొత్తలోకి నువ్వే రాడ్ దింపాడు. అయినా రే నిబ్బగాడిలాగా నిబ్బా పనులు చేయడం ఎప్పుడు ఆపుతావు? నీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్తే ఆపుతావా? నీ మీద 10 రోస్ట్ వీడియోలు చేస్తే ఆపుతావా? లేదా డైరెక్ట్ గా ప్రభాస్ గారు వచ్చి చెప్తేనే ఆపుతావా?
Please, I kindly request. రే ప్రభాస్ అంటే నాకు ఇష్టమేరా, కానీ నీలా ఓవర్ యాక్షన్ చేస్తూ ఇలా నిబ్బగాలను రెచ్చగొడుతూ వేరే కాంటెంట్ లేనట్టు ప్రభాస్ పేరు అడ్డు పెట్టుకుని ఓన్ టాలెంట్ చూపికుండా అప్పలంగా రీచ్ దొబ్బాలని చెప్పి చూడట్లా. భయ్యా చేస్తే ఏమైనా మంచి కంటెంట్ చేసి నీ టాలెంట్ అండ్ క్రియేటివిటీ చూపిస్తూ ఒక వీడియో చేయి. ఒకవేళ నీకు చేత కాలేదనుకో కొత్త పూసుకునుండు. అరే విత్తనమ్ము చిన్నదంట, మర్రి చెట్టు పెద్దదంట, మూసుకొని ఉండమంట. ట్రైలరా? ఎవడైనా ట్రైలర్ అంటారా దీన్ని? ట్రైలర్ కాదు ఇది, ప్యూర్ గూస్ బంప్స్. రే కొంచెం చించుకున్నావు అనుకో నీ గుడ్లుడి చేతిలోకి వస్తాయి. అరే నీకు రిక్వెస్ట్ రా, ఇలా పిచ్చి పూగ్గడ్లాగా అతిమింగే పనులు చేయకరా బాబు. లిటరల్లీ నువ్వు ప్రభాస్ కి సపోర్ట్ చేస్తున్నట్లేదు, అందరి ముందు ప్రభాస్ ఫ్యాన్స్ పరువు తీస్తున్నట్టుంది. గూస్ బంప్స్. గూస్ బంప్స్ పక్కన పెట్టు, ఈ నిబ్బా కొత్తలో ఎక్స్ప్రెషన్ చూస్తుంటే మాకు మమ్స్ వచ్చేలాగా ఉన్నాయి. నిజంగా భయ్యా వీడి ఫిట్నెస్ మీద వీడియోలు చేసిన అన్ని రోజులు నాకు వీడి మీద కొంచెమన్నా రెస్పెక్ట్ ఉండేది. కానీ వీడు ఎప్పుడైతే ఫిట్నెస్ కాంటెంట్ చేయడం మానేసి ఇలాంటి చిల్లర నిబ్బా కంటెంట్ చేయడం మొదలెట్టాడో వీడి మీద ఉన్న రెస్పెక్ట్ మొత్తం పోయి అసహ్యంగా మారింది. ఫైనల్ ఈపీ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ నుంచి షెడ్ డైరెక్ట్ వెళ్ళిపోయి కదా, షెడ్ నుంచి వెనక్కి వస్తాను. ఈపీ భయ్య బిగ్ బాస్ టైటిల్ విన్ అవ్వగానే అంత షో ఆఫ్ చేశారు, కానీ మన ప్రభాస్ చూసారు కదా ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని బద్దలు కొడుతున్నా ఇంకా సైలెంట్ గా. నీకు అంతగా పల్లవి ప్రశాంత్ మీద వీడియో చేయాలని ఉంటే వ్యాలిడ్ పాయింట్స్ తో నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తూ పాజిటివ్ గానో నెగిటివ్ గానో వీడియో చేయి. అంతేగాని సంబంధం ఉన్నా లేకపోయినా ప్రభాస్ గారిని తీసుకొచ్చి నీ కాంటెంట్ లో ఇరికిచ్చాలని చెప్పి చూడక. అయినా ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు తెలుసులేరా, ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కలిసి నీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవాలనేగా. సరేరా ఒక పంచే, నువ్వు నిజంగా ప్రభాస్ ఫ్యాన్ అయితే ఏంటి, నువ్వు నిజంగా ప్రభాస్ ఫ్యాన్ అయ్యి నీకు అంత అభిమానం ఉంటే ప్రభాస్ గారి కోసం నీ ఛానల్ డిలీట్ చేసేసి ఈ సమాజానికి ప్రభాస్ ఫ్యాన్స్ పవర్ ఏంటో చూపించి షెడ్డుకి పో. ఇకపోతే ఈ రేకుల షెడ్ మనోహర్ గాడు రీసెంట్ గా చమన్ టీవీలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగే క్వశ్చన్ కి ఏ విధంగా ఆన్సర్ ఇచ్చాడో మీరే చూడండి. అంటే ఒక ఫిట్నెస్ ఛానల్ స్టార్ట్ అయిన మీ ఛానల్ ట్రాల్ ఛానల్ అయిపోతుందని ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారు మిమ్మల్ని? ఎంటర్టైన్మెంట్ కూడా ఇద్దాం నేను ఆడియన్స్ కి. నేను ఐ యూస్ టు మెయింటైన్ దట్ ఎంటర్టైన్మెంట్ 50% అండ్ ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ 50%. ఫిట్నెస్ ఛానల్ అని చెప్పి ఫిట్నెస్ రిలేటెడ్ కాంటెంట్ కాకుండా నానా చెత్త వీడియోలు రోత కమ్యూనిటీ పోస్టులు పెడుతున్నావు పక్కన పెట్టు. ఇచ్చే ఆ ఎంటర్టైన్మెంట్ అయినా సరిగ్గా ఇవ్వచ్చుగా. అలా కాకుండా పక్కనోడి మీమ్ పేజ్ నుంచి మీములు దొబ్బేసి అవి తీసుకొచ్చి నీ కమ్యూనిటీ పోస్టులు ఎందుకు అప్లోడ్ చేసుకుంటున్నావురా? రే నీకు ఓన్ గా మీమ్స్ క్రియేట్ చేయడం రాకపోతే కొత్త నోరు రెండు మూసుకుని ఉండొచ్చుగా. ఇలా పక్కనోడి క్రియేట్ చేసిన దాన్ని దొబ్బేయడానికి సిగ్గులేదురా అన్నట్టు భయ ఎరుపు గాని మీములు దొబ్బేస్తున్నాడని చెప్పి అందరు రోస్ట్ చేస్తున్నారని ఈ మధ్య దొబ్బేసిన మీమ్స్ మీద వాళ్ళ లోగో మీద వీడి లోగో వేసుకుని అప్లోడ్ చేసేయడం మొదలు పెట్టాడు. పోనీ దొబ్బేసేసిన మీమ్స్ పైన అయినా ఆ మీమ్ కి రిలేటెడ్ లింక్ ఇస్తాడా అంటే లేదు, వాడి ఛానల్లో ఉన్న ఏదో ర్యాండమ్ వీడియో లింక్ ఇస్తాడు. సిగ్గులేదురా భయ్యా, ఇలా అందరినీ మిస్గైడ్ చేసి క్లిక్ బైట్ లేసి వ్యూస్ తెచ్చుకునే బదులు వెళ్ళి రేకుల షెడ్ లో మొగల్ రేకులు సీరియల్ ఇక్బాల్ గడి మట్టగుడు చిన్న చిన్న ఆశ మాడిపోయిన దోశ పకేంట్రా నీ గోష నీ నోట్లో ఎట్టి దోశ గుడిసే గుడిసే షెడ్డు రేకులు గుడిసే గుడిసే షెడ్డు రేకులు గుడిసే షెడ్డు రేకులు. స్పైసీ ఫుడ్ తింటే బేగా షెడ్కి వెళ్ళిపోతాం. ఎక్కువ స్పైస్ ఛాలెంజ్ తీసుకునే వాళ్ళు ఒక ఛాలెంజ్ తీసుకొని హ్యారీస్ అని ఒక అబ్బాయి 14 ఏళ్ల అబ్బాయి అయితే చనిపోయాడు. చెప్పింది నిజం అనుకుంటే లైక్ చేయలేదు, డిస్లైక్ నుంచి షెడ్కి వెళ్తాం. మీరు స్పైస్ ఎక్కువ తినకుండా ఒకేసారి అంత స్పైస్ నోట్లో పెట్టినారు అనుకోండి ఇట్లా ప్రాబ్లమ్స్ అవుతాయి. బిగ్ బాస్ స్పైసీ ఫుడ్ తిని ఎవరైనా షెడ్కి వెళ్ళారా తెలుసుకోవాలంటే ఫారో కింద క్లిక్ చేస్తే ఫుల్ వీడియో వస్తుంది, చూడు లేకపోతే షెడ్కి వెళ్తాం. తొడల మధ్య ఏమైనా తొట్ట దూరిందా ఏంటి? షుగర్ ట్రబుల్ వచ్చినోడికి లాగా అటు ఇటు తిరుగుతూ తుత్తరగడ్లా నడుస్తూ మాట్లాడుతున్నాం. అయినా ఈ షార్ట్ లో తమరు చేసిన కాంటెంట్ ఏంటంట, ప్రసాద్ టెక్కిన్ ఛానల్ నుంచి ఒక షార్ట్ వీడియో డౌన్లోడ్ చేసుకుని దానిని ఛానల్ లో పెట్టుకుని మళ్ళీ అది కరెక్టా రైటా అని చెప్పి రివర్స్ లో మమ్మల్ని అడుగుతున్నాం. నేను కొంచెం సిగ్గు శరము చీము నెత్తురు పౌరుషము రోషము లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా అని ఎప్పుడో ఇడిచేసావా? యూట్యూబ్ అనేది ఉన్నది నీ ఓన్ గా ఏదో ఒక కంటెంట్ చేస్తావని, అంతేగాని పక్కనోడి కంటెంట్ ప్లే చేసి మళ్ళీ రివర్స్ లో ఆడియన్స్ అది కరెక్టా రాంగ్ అని అడుగుతావని కాదు. ప్రభాస్ గారిని అడ్డు పెట్టుకుని లైక్లు అడుక్కోవడం అయిపోయిందా? ఇప్పుడు ప్రసాద్ టెక్కిన్ తెలుగు ప్రసాద్ అన్న అడ్డు పెట్టుకుని లైక్లు అడుక్కుంటున్నావు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. దివాళీ వచ్చింది, రెడీ అయిపోతామా? దివాళీ రోజు రెండు క్లాసిక్ కలర్స్, ఒకటి బ్లాక్ ఒకటి వైట్, గో బ్లాక్. మంచి కంఫర్ట్ ఇచ్చే ఒక ట్రాక్ ప్యాంట్. దివాళీ రోజు ఎక్కువ యాక్సెసరీస్ వేస్తే చేయాలనుకుంటానికి వాచ్ మన అవుట్ఫిట్ ఏదో మిస్ అవుతున్నట్టు. ఇంత రెడీ అయింది నేను బాంబులు కాల్చడానికి కాదు, జిమ్ కి వెళ్ళడానికి. అవుట్ఫిట్ ఏదో మిస్ అవుతున్నట్టు ఉంది. అవును భయ్యా మిస్ అయింది, అదే నీ అండర్వేర్. నేను అండర్వేర్ వేసుకోకంటే ఇలానే జిమ్ కి వెళ్ళావు అనుకో నీ బొడ్డ రంగుల కిందకి జారి నీ తమ్ముడు షెడ్కి వెళ్తాడు. అప్పుడు ఫిట్నెస్ ఆర్ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ కాంటెంట్ కాదు కదా, ఏ నా బొక్క చేయలేవు. ఆ తర్వాత ఇంకేముంది వీడు జిమ్ కే కాదు భయ్యా సలార్ మూవీకి కూడా అండర్వేర్ వేసుకోకుండా వెళ్ళాడు. సలార్ సినిమాకి వెళ్ళడానికి రెడీ అయిపోతామా? ఒక సింపుల్ గ్రే టీ షర్ట్, దానికి మ్యాచ్ అయ్యే ఒక బ్లాక్ జాగర్స్. సినిమా అయిపోయి జిమ్ కూడా వెళ్ళాలి. అవుట్ఫిట్ అయిపోయింది అనుకుంటారా? నో. సలార్ సినిమాకి వెళ్తున్నప్పుడు కలర్ఫుల్ గా రెడీ అవ్వకూడదు, అందుకే మంచి గ్రే అవుట్ఫిట్ లో ఇంకా ఏదో మిస్ అవుతుంది కదా. అరే నువ్వు జిమ్ కి వెళ్లే ముందు అండర్వేర్ గానీ సపోర్టర్ గానీ వేసుకోవడం నేర్చుకో, ఆ తర్వాత వచ్చి మాకు నీతులు చెప్తూ గానీ. మా అనుష్క ఫేస్ ఏం చేస్తారా? సీజే గ్రాఫిక్స్ వాడి షెడ్ కి పంపించారా? అనుష్క వెయిట్ గెయిన్ అవ్వడంతో స్నాప్చాట్ ఫిల్టర్స్ వేసి ఫేస్ కి షెడ్ కి పంపించారని నమ్మితే ఒక లైక్. బిల్లా టైమ్ లో అనుష్కని మిస్ అవుతున్నారా? అయితే ఒక లైక్ చేయండి. ఏరా ఇప్పుడు నీకు లైక్ చేస్తే టైం మెషిన్ లో వెనక్కి వెళ్ళి బిల్లా టైమ్ లో అనుష్కని తీసుకొస్తావా? అయినా ఒక్కో వీడియోలో ఒక్కోలా అడుక్కోవడం ఈ మెంటల్ క్యాండిడేట్ గాడికి ఫ్యాషన్ అయిపోయింది. ఎప్పుడు చూసినా ఆడిది జ్యూస్ బాడీ ఈడిది జ్యూస్ బాడీ, వాడు స్టెరాయిడ్స్ వాడాడు వీడు స్టెరాయిడ్స్ వాడాడు అంటూ మమ్మల్ని మింగుతూ ఉంటావు కదా. మరి ఇలాంటి క్రియేటివ్ లెస్ వీడియోలు చేయడానికి నువ్వేం వాడతావు? బాడీకి కాదు రోయ్, బ్రెయిన్ కి. మోర్ లైక్ గాంజా.
నెక్స్ట్ పాయింట్ మాట్లాడుకునే ముందు వీడి ఛానల్ లో దొరికిన కొన్ని క్లిప్స్ చూపిస్తా, అవేంటో చూడండి. అయితే మన వెబ్సైట్ లో లాంచ్ చేసిన దివాళీ ఆఫర్ ని అసలు మిస్ అవుతాయి. న్యూ ఇయర్ హైలీ ఇన్ఫ్లేమబుల్ ఫిట్నెస్ ఆఫర్ 55% డిస్కౌంట్ తో పాటు డైనోసార్ ఫ్యాన్స్ మీ అందరికి గుడ్ న్యూస్. మన సలార్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిన క్లయింట్ రెస్పాన్స్ ఏంటో వింటారా? ఏంట్రా హెచ్ డే రోజున ఆటగాళ్ళ కోసం ఒక ఆఫర్, చిల్డ్రన్స్ డే రోజున ఎబ్బగాళ్ళ కోసం ఇంకో ఆఫర్, ఇలా సంవత్సరం మొత్తం ఆఫర్ల మీద ఆఫర్లు లాంచ్ చేసుకుంటూ పోతావా ఏంటి? అరే ఇది ఫిట్నెస్ ట్రైనింగ్ ఇచ్చే ఫిట్నెస్ వెబ్సైటా లేకపోతే పండగలకి పబ్బాలకి లూట్ డీల్స్ లాంచ్ చేసే టెలిగ్రామ్ ఛానల్? మన సలార్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిన క్లయింట్ రెస్పాన్స్ ఏంటో వింటారా? లేకపోతే ఏంట్రా బాబు ఏదైనా ఫెస్టివల్ గానీ సినిమా గానీ రిలీజ్ అయితే చాలు ఆ సినిమా పేరు మీద ఒక కొత్త షెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తావు. ఓని లాంచ్ చేస్తే లాంచ్ చేసావు, కొత్తగా ఏమైనా చెప్తావా? ఆహా లేదు, ఇది వరకు ఆల్రెడీ లాంచ్ చేసిన ప్రోగ్రామ్ కే పేరు మార్చి మళ్ళీ ప్రమోషన్ చేసుకుంటావు. ఎందుకు బ్రో అన్నిసార్లు పేర్లు ఎందుకు మారుస్తున్నావు? ఎవడు జాయిన్ అవ్వట్లేదా ఏంటి? సో షెడ్డు భయ్యా నీకు ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఇప్పటికన్నా షెడ్డు అంటూ ఎంటర్టైన్మెంట్ పేరుతో ఇలాంటి రోత కంటెంట్ చేస్తూ పెద్ద యూట్యూబర్ల వీడియోలు ప్లే చేసి లైక్లు అడుక్కోవడం మానేసి వెళ్ళి ఇది వరకు ఇట్లాగా ఫిట్నెస్ కాంటెంట్ చేసుకో, లేదా షెడ్ తగ్గలు పడిపోద్ది. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి, వీడియో కింద కామెంట్ చేసి, వీడియోని షేర్ చేసి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. త్వరలో కొత్త వీడియోతో మీ ముందుంటా. కన్సిస్టెంట్ గా వీడియోస్ పెడుతూనే ఉంటా. ఫైనల్ గా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అయ్యి మీ స్టోరీస్ లో ఈ వీడియో లింక్ షేర్ చేసి అందులో నన్ను ట్యాగ్ చేసి మీ యొక్క ఎక్స్టెండెడ్ సపోర్ట్ చూపిస్తారని ఆశిస్తున్నాను. ఇంకేంటైతే మరి ఉంటానే. చేయండి మన సమరం గారు చెప్పినట్టు. ఇంతకీ మన సమరం గారు సెంచరీ దాటి ఉంటారని నమ్మితే ఒక లైక్ లేదు, హస్తప్రయోగం చేయకూడదు, మంచిది కాదు అని అనుకునే నిబ్బాయినా కొడుకులు లెస్ లైక్ చేసి షెడ్కి మోల్సం కొందా నీకు నిన్నే రే.